నేనేదో చెప్తున్నానని కాదండి, ఉన్న పలంగా జుట్టు ఊడడం ఆగి జుట్టు విపరీతంగా పెరగాలంటే ఇలా చేస్తే చాలు. మీరు వద్దన్న జుట్టు అనేది పెరుగుతూనే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసేయండి. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగాలంటే ఏం చేయాలని చెప్పేసి జుట్టు పీక్కుంటున్నారా? సో తప్పకుండా ఈ చిట్కాని ట్రై చేయండి. జుట్టు ఊడడం తగ్గి జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. తల స్నానం చేసిన మా హెయిరే ఉంటుంది, బాత్రూంలో తల అనేది దువ్వుకున్న ఆ కోమ్కి మొత్తం మా హెయిరే ఉంటుంది. సో జుట్టు ఊడడం అనేది అసలు ఆగట్లేదని చెప్పేసి బాయ్స్ గర్ల్స్ కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ఇప్పుడు మనం చేసే ప్రతి పని వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది ఉంటూనే ఉంటుందండి. అంటే తినే ఫుడ్ కావచ్చు, లేదనుకుంటే బయటికి ఉన్నప్పుడు డస్ట్ అనేది మన హెయిర్ మీద పడడం వల్ల ఎక్కువ విపరీతంగా హెయిర్ ఫాల్ అవ్వచ్చు. షాంపూస్ కావచ్చు, మనం వాడే హెయిర్ ఆయిల్స్ కావచ్చు. సో చాలా రకాలైన వాటి వల్ల అయితే మనకి హెయిర్ ఫాల్ అవుతుంది. ఎలాగలగా హెయిర్ ఫాల్ అయితే స్టార్ట్ అయిపోయింది. మరి హెయిర్ ఫాల్ని స్టాప్ చేయడం ఎలా? సో హెయిర్ ఫాల్ని స్టాప్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ఇది ట్రై చేయండి. హెయిర్ ఫాల్ స్టాప్ అవడంతో పాటుగా 7 రోజుల్లోనే జుట్టు చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. 100కి 200% నేను గ్యారంటీ. అస్సలు లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో ఏంటో చూసేద్దాం రండి. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా. మన హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత హెయిర్ లేని ప్లేస్లో కూడా హెయిర్ అనేది చాలా స్పీడ్గా పెరుగుతుందని, అలాగే హెయిర్ అనేది ఒత్తుగా కూడా ఉంటుంది, బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుందని చెప్పేసి చాలామంది చాలా కామెంట్స్ అయితే పెడుతున్నారు. అక్క వర్క్ వల్ల మాకు హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోతుంది, అలాగే నైట్ టైం నిద్ర కూడా ఉండేది కాదు. మీ హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత నిద్ర కూడా నైట్ టైం ప్రశాంతంగా పడుతుంది అని కూడా పెడుతున్నారు. ఇంకా మీరు మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ ట్రై చేయలేదు అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్తో హెయిర్ ఆయిల్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో మీరు ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు, ఎనీ టైం అనమాట. సో స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్తో ఓన్లీ వాట్సాప్ చేస్తే చాలు, హెయిర్ ఆయిల్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను రైస్ అనమాట. ఒక చిన్న కప్పు రైస్ని యాడ్ చేసుకోండి. అంటే 2 నుండి 3 స్పూన్ల వరకు రైస్ని యాడ్ చేసుకొని రైస్ని 2-3 సార్లు వాష్ చేసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి నైట్ అంతా కూడా నానబెట్టేయండి. సో తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను మెంతులు కూడా మనం నానబెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ వరకు మెంతులను అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మెంతులను కూడా వాష్ చేసుకొని మెంతుల్లో చిన్న గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని మెంతులను కూడా ఓవర్ నైట్, అంటే నైట్ మొత్తం కూడా నానబెట్టేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ రైస్ అయితే మనకి నానిపోయాయి అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. రైస్ మనం నైట్ అంతా నానబెట్టకపోయినా కనీసం 1 గంట సేపు నానబెట్టిన రైస్ అయితే సరిపోతాయండి. ఓకే, ఇక్కడ రైస్ వాటర్ని అయితే నేను ఇంకొక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ రైస్తో మనకి పనే ఉండదండి, జస్ట్ మనం రైస్ వాటర్ మాత్రమే యూజ్ చేస్తాం. సో ఈ వాటర్ని అయితే ఒక బౌల్లో కలెక్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చే వరకు మెంతులు అయితే మనకి ఓవర్ నైట్ నానాలి. సో అప్పుడే ఇవి ఇంత బాగా నానుతాయి అన్నమాట. సో తర్వాత మనం ఒక ఆనియన్ తీసుకోవాలి, మీడియం సైజ్ ఉన్నది. ఆనియన్ మీద పొట్టుని తీసుకోవాలి. ఆనియన్లో మనకి సల్ఫర్ ఉంటుంది, హెయిర్ గ్రోత్కి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ఆనియన్ అనేది హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, డాండ్రఫ్ని, ఇచ్చింగ్ని కంట్రోల్ చేస్తుంది. బట్టతల మీద కూడా హెయిర్ మొలిపించగల శక్తి అయితే ఆనియన్కి ఉంటుంది. ఆనియన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసేసుకొని ఇందులో రైస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. రైస్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి రైస్ వాటర్లో. తర్వాత ఇప్పుడు ఆనియన్ని కట్ చేసుకున్నాం కదా, ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకుని నీట్గా వాష్ చేసుకొని 2 రెమ్మలు అనేది యాడ్ చేసుకోండి. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ జ్యూస్ అనేది రెడీ అవుతుంది. ఈ జ్యూస్ని ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ జ్యూస్ అనేది ఎంత పవర్ఫుల్గా హెల్ప్ అవుతుందంటే ఒక్కసారి మీరు స్కాల్ప్ మీద అప్లై చేయగానే హెయిర్ అనేది గ్రోత్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ని రీగ్రో చేయడానికి హెల్ప్ అవుతాయి. ముఖ్యంగా మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ అండ్ లాంగ్గా కూడా ఉంటుంది. వైట్ హెయిర్ ఉండదు, తర్వాత హెయిర్ కూడా చాలా ఒత్తుగా పెరుగుతుంది. ఇందులో ఇప్పుడు మనం 1 విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసుకోవాలి. విటమిన్ ఈ లేదు అనుకుంటే కోకోనట్ ఆయిల్ 1 స్పూన్ కానీ, క్యాస్టర్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు. విటమిన్ ఈ అనేది మనకి దగ్గరలో ఉన్న మెడికల్ షాపుల్లో ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇది మనకి 2 రూపీస్ ఉంటుందండి ట్యాబ్లెట్ అనేది. ఇన్ కేస్ విటమిన్ ఈ లేదు అనుకుంటే చెప్పాను కదా, ఆల్టర్నేట్గా కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. విటమిన్ ఈ యాడ్ చేసిన తర్వాత వీలైనంత బాగా మనం మిక్స్ చేసుకోవాలి.
మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ జ్యూస్ని ఏదైనా ఒక బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం డైరెక్ట్గా స్కాల్ప్ మీద అయితే స్ప్రే చేసేసుకోవచ్చు అనమాట. ఇలాంటి బాటిల్స్ లేకపోయినా ప్రాబ్లం లేదండి, మీరు బౌల్లోనే ఉంచేసి కాటన్ సహాయంతో కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకున్నా రిజల్ట్స్ అయితే ఉంటాయి. నా దగ్గర ఈ బాటిల్ ఉంది కాబట్టి నేను ఈ బాటిల్ అయితే యాడ్ చేశాను జ్యూస్ని. ఇప్పుడు మనం డైరెక్ట్గా హెయిర్కి అనేది అప్లై చేసేసుకోవడమే. ఆయిల్ హెయిర్ మీదైనా డ్రై హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు స్కాల్ప్కి అప్లై చేసేసుకోండి, కోమింగ్ చేసుకుంటూ స్కాల్ప్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. మీరు కాటన్తో కూడా అప్లై చేసేసుకోవచ్చు డైరెక్ట్గా స్కాల్ప్కి. హెయిర్ లెంత్కి అవసరం లేదు, ఓన్లీ స్కాల్ప్కి అప్లై చేసుకోండి. ఈ టోనర్ని ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. 2 వీక్స్ వరకు అయితే ఇది మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంటుంది. ఒకసారి ప్రిపేర్ చేసుకొని 2-3 వీక్స్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. దీన్ని అప్లై చేయడం చాలా ఈజీ అండి. తలస్నానానికి జస్ట్ మీరు ఒక అరగంట ముందు దీన్ని అప్లై చేసుకున్న చాలు. తలస్నానం చేస్తున్నాం అనే ముందు చేయండి, సరిపోతుంది. వారంలో 2 సార్లు ఈ టోనర్ని మీ హెయిర్కి అప్లై చేశారంటే హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, లాంగ్గా పెరుగుతుంది. డాండ్రఫ్ ఉండదు, ఇచ్చింగ్ ఉండదు, హెయిర్ ఫాల్ ఉండదు. హెయిర్ రూట్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. ముఖ్యంగా ఫస్ట్ టైం హెయిర్ వాష్లోనే మీరు గమనించవచ్చు, మీ హెయిర్ అనేది చాలా చాలా ఒత్తుగా పెరుగుతుంది. 30 మినిట్స్ ఉంచుకోవాలి. 30 మినిట్స్ తర్వాత మీకు నచ్చిన షాంపూని యూజ్ చేసి హెయిర్ వాష్ చేయండి. నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ టైంకి మీకున్న హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ అనేది చాలా బాగా కనపడుతుంది. 2 నుండి 3 వారాల్లో ఒత్తైన పొడవైన జుట్టు అనేది మీ సొంతం అవుతుంది. మీరు ఎటువంటి ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ చిన్న చిట్కా ట్రై చేయండి, రిజల్ట్ అనేది సూపర్గా ఉంటుంది. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ టిప్ అనమాట. ఈ టిప్ని వారంలో 2 సార్లైనా ట్రై చేస్తే జుట్టు ఓడడం ఆగి జుట్టు అనేది చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. మీరు ఆయిల్ హెయిర్ మీదైనా ట్రై చేయొచ్చు, డ్రై హెయిర్ మీదైనా ట్రై చేయొచ్చు. పిల్లలైనా పెద్దలైనా బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. జుట్టు చాలా స్ట్రాంగ్ అవుతుంది. హెయిర్ ఫాల్ అనేది అస్సలుకు ఉండదు, డాండ్రఫ్ కూడా ఉండదు. 100కి 200% ఖర్చు లేకుండా మీ జుట్టుని పెంచగలిగే రెమెడీ ఏదైనా ఉందంటే ద బెస్ట్ రెమెడీ అండి ఇది. సో అలా అని చెప్పేసి ఆయిల్ కాదు, హెయిర్ ప్యాక్ కాదనమాట. జస్ట్ ఇది మనకి వాటర్ రూపంలోనే ఉంటుంది కదా, లైక్ మనం టోనర్ అనొచ్చు, సీరమ్స్ అనొచ్చు. ఇలా ఇది మనకు వర్క్ అవుతుంది అనమాట. వారంలో మీరు ఎంత బిజీగా ఉన్నా సరే తలస్నానానికి ఒక అరగంట ముందు దీన్ని అప్లై చేసి హెయిర్ వాష్ చేస్తే కనుక ఖచ్చితంగా మీ హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. హెయిర్ వాష్ కూడా మీరు మైల్డ్ షాంపూస్ యూజ్ చేసి హెయిర్ వాష్ చేయడానికి ట్రై చేయండి. కుంకుడికాయ శీకాకాయకి సంబంధించిన షాంపూస్ ఉంటాయి, లేదనుకుంటే డైరెక్ట్గా కుంకుడికాయ శీకాకాయ యూజ్ చేసి హెయిర్ వాష్ చేసిన ప్రాబ్లం ఉండదు. జుట్టు ఓడడం అనేది ఇమ్మీడియట్గా స్టాప్ అయినప్పుడు మాత్రమే మనకి జుట్టు అనేది పెరుగుతుంది. జుట్టు ఊడుకుంటూ జుట్టు పెరగాలంటే పెరగదండి. సో ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనకి హెయిర్ ఫాల్ అనేది 0 అవుతుందో అప్పుడే మనకి హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలన్నా, హెయిర్ గ్రోత్ ఉండాలి అనుకున్న ఈ చిట్కాని ట్రై చేస్తే 100కి 200% రిజల్ట్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నా. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ యూస్ఫుల్ వీడియోని షేర్ చేసేయండి. వీడియోని ఇస్తే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.